ఓకే, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగే దొంగ దొంగ అనే సందాగా వైఎస్ఆర్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ ఓటర్ లిస్టులు తర్జుమా చేయడంలోనూ, తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా తీసేయడంలోనూ మేము కేంద్ర ఎన్నికల కమిషనర్ గారి కలుస్తామని చెప్తే మాకంటే ముందే వెళ్ళి వైసీపీ టీం కలిసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ మేము స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి కలుస్తామని చెప్పి 4 రోజుల ముందు మేము అడిగి టైం తీసుకున్న తర్వాత మాకంటే ముందొచ్చి కలవడం జరిగింది. అంటే దొంగే దొంగ అన్న సందాగా మొత్తం ఈ రాష్ట్రంలో వ్యవహారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిపి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ గారికి కలుస్తున్నారంటే ఇది ఒకసారి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సిగ్గుండాలి కదా. మొత్తం వ్యవస్థ అంతా మీ చేతుల్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతున్నాడు అని ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత మ్యానిపులేట్ చేసి, అధికార దుర్వినియోగం చేసి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా తొలగించి లేనటువంటి ఓట్లన్నీ కూడా చేర్పించుకొని ఎలక్షన్లలో గెలవాలని చెప్పి ఒక తాపత్రయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. అందులో ఒక 8 జిల్లాల కలెక్టర్లు అయితే వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేసి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకి ఆమోద ముద్ర వేస్తున్నారు. అందుకే ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారికి ఆధారాలతో సహా, ఎలక్షన్ కమిషన్ అనేది ప్రతి రాజకీయ పార్టీకి ఒకే విధానంతో ఉండాలి, ఒకే విధానం అమలు చేయాలి. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తున్నా, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ కిందకి ఫార్వర్డ్ చేస్తున్న చాలామంది కలెక్టర్లు దాన్ని చెత్తలో బొట్లో వేసి ఏమీ పట్టించుకోవడం లేదు. అది కూడా మేము చెప్పాం. మొన్నొచ్చినప్పుడు కూడా చెప్పాం. దాదాపుగా 11,50,000 ఓట్లు మేము అప్లికేషన్స్ పెట్టాం. ఫారం 6లు కానీ, ఫారం 7లు కానీ, ఫారం 8లు కానీ, డూప్లికేట్లు కానీ ఆ ఓట్లు అసలు ఉన్నాయా లేవా, మేము పెట్టినటువంటి అప్లికేషన్లకు అర్హత ఉందా లేదా, ఇంతవరకు ఆ సమాచారం ఇవ్వలేదు. ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పాం. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. ఆయనైతే ఆశ్చర్యపోతున్నాడు. అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఆ జిల్లాలో ఉన్నటువంటి రాప్తాడ్ నియోజకవర్గంలో మా ఇన్ఛార్జి గారు, మాజీ మంత్రివర్యురాలు సునీతమ్మ గారు 20,000 ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి, మీరు ఇమీడియట్గా తీయాలని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా సరే సింపుల్గా కలెక్టర్ గారు మీరు ఫారం 7 పెట్టుకోండి, ఎంక్వైరీ చేసి తీస్తామని చెప్తారు. అదే కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి, అదే పార్లమెంట్లో ఉన్నటువంటి మా సోదరుడు కేశవ్ గారు కాన్స్టిట్యున్సీ రాప్తాడు ఉరవకొండలో 10,000 ఓట్లు తీసేయమని అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఒక లెటర్ మీద పేర్లన్నీ ఇస్తే దానికి ఫారం 7 అవసరం లేదు, ఫార్మేటు బి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి ఇమీడియట్గా తీసేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఎంత దారుణం! ఒకే జిల్లా, ఒకే పార్లమెంటు, ఒకే కలెక్టరు, ఒకే విధానాన్ని
రెండు రకాలుగా ఉపయోగించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు తిరుపతిలో చంద్రగిరి కాన్స్టిట్యున్సీ, ఇది దేశంలోని ఒక ఎగ్జాంపుల్ కాన్స్టిట్యున్సీ అని ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపుగా 20,000 ఓట్లు ఇతర నియోజకవర్గాలకు చెందిన వాళ్ళవి అక్కడ చేర్చారని చెప్పి ఆధారాలతో సహా మా నాని గారు వారి సతీమణి కలవని వారికి లేరు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి కూడా కలిశారు. కానీ ఇంతవరకు అతి లేదు, గతి లేదు, అక్కడ పట్టించుకున్న నాదుడే లేదు. ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా 79 కొత్త పోలింగ్ స్టేషన్లు, 59 పోలింగ్ స్టేషన్లు మార్పిడి. ఎక్కడైనా కొత్త పోలింగ్ స్టేషన్ చేయాలన్నా, ఉన్న పోలింగ్ స్టేషన్ మార్చాలన్నా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా జరగాలి. రాజకీయ పార్టీలు సమావేశం పెట్టాలి, అబ్జెక్షన్స్ అన్నీ అడగాలి. కానీ ఏమీ లేకుండా అక్కడ సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తే కొత్త పోలింగ్ స్టేషన్లు ఇచ్చేస్తున్నారు, ఉన్నవి మార్చేస్తున్నారు. ఈ రకంగా అక్కడ చాలా దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నారు. పర్చూరులో ఒక వ్యక్తి కూర్చొని విపరీతంగా ఫారం 7 అన్నీ బల్క్గా పెడుతున్నారు. దాని మీద మేము చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఇంతవరకు యాక్షన్ పెట్టిన సందర్భాలు లేవు. ఈరోజు మేము రాష్ట్రమంతా ఈ విధానం ఉన్నా సరే ఒక 17 నియోజకవర్గాల్లో ఆధారాలతో సహా పిన్ పాయింట్గా వైఎస్ఆర్ పార్టీ అధికారాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ తీసేస్తున్నారు, దొంగ ఓట్లు ఏ రకంగా చేర్పిస్తున్నారు వివరాలతో సహా ఇచ్చాం. ఉరవకొండ, చంద్రగిరి, పర్చూరు, విజయవాడ సెంట్రల్, కాకినాడ సిటీ, గుంటూరు వెస్ట్, మచిలీపట్నం, గురజాల, మాచర్ల, తిరుపతి, విశాఖపట్నం సౌత్. ఈ రకంగా ఆధారాలతో సహా రాష్ట్రం అంతా ఉన్నా సరే ఈ 17 నియోజకవర్గాల్లో జరుగుతున్న అవకతవకలన్నీ స్పష్టంగా చెప్పాం. అయితే ఒక శుభవార్త చెప్పారు. ఈ రోజు నుంచి ఫారం 6లు కానీ, ఫారం 7లు కానీ, డూప్లికేషన్ కానీ, మైగ్రేషన్ కానీ నోటీస్ ఇవ్వకుండా ఎక్కడైనా సరే తప్పు జరిగితే దానికి బాధ్యులు బిఎల్ఓలు అవుతారని చెప్పి స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ వారు ఈ సాయంత్రానికి ఒక మెమో పంపిస్తామని చెప్పారు. రేపు ఎవరైనా సరే ఒక బిఎల్ఓ ఓటు ఉండి వైసీపీ వాళ్ళు చెప్పారని చెప్పి తీసిన, చచ్చిపోయిన వాళ్ళకి వైసీపీ వాళ్ళు చెప్పారని చెప్పి ఉంచిన, డబుల్ ఎంట్రీ ఉంచిన, ఎక్కడైనా సరే చిన్న అవకతవక జరిగినా సరే దానికి పూర్తి బాధ్యులు బిఎల్ఓస్ అవుతారు, కలెక్టర్స్ అవుతారు, కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఆఫీస్ అవుతారని స్పష్టంగా మెమో కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికి నిబంధన ఉంది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అదే నిబంధన మళ్ళీ గుర్తు చేస్తూ స్పష్టంగా మెమో ఇస్తామని చెప్పారు. కాబట్టి బిఎల్ఓస్ అయినా, తహసీల్దార్లైనా, కలెక్టర్స్ అయినా, ఆర్డీఓస్ అయినా ఎవరు తప్పు చేసినా మీరు పనిష్ అవుతారు, జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి కోరుతున్నాను. ఒక 8 జిల్లాల కలెక్టర్లు అయితే కాంగ్రెస్ కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తున్నారు, అడ్డగోలుగా పనిచేస్తున్నారు. మీరు చేసిన తప్పులన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఈ 2 మాసాలు 3 మాసాలు మీరు తప్పించుకోవచ్చు, కానీ మీరు చేసిన తప్పులు ఎక్కడ కూడా దాగవు. తప్పనిసరిగా మీరు పనిష్ అవుతారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము కోరుతున్నాం. శ్రీకాకుళం కలెక్టర్, అదేవిధంగా కోనసీమ జిల్లా కలెక్టర్, గుంటూరు కలెక్టర్, బాపట్ల కలెక్టర్, నెల్లూరు కలెక్టర్, అనంతపూర్ కలెక్టర్, అన్నమయ్య కలెక్టర్, తిరుపతి కలెక్టర్, ఈ 8 మంది కలెక్టర్లు ఈ ఓట్లు తీయడంలో కానీ, డబల్ ఓట్లు తీయమంటే ఉంచడంలో కానీ, పోలింగ్ స్టేషన్లు
అడ్డగోలుగా మార్పులు చేసే విషయంలో కానీ అక్కడ రాజకీయ పార్టీలు ఏం చెప్పినా సరే ఆ కాగితాలన్నీ బుట్టలో పడేసి కనీసం పట్టించుకోవడం లేదు. వీళ్ళందరి మీద ఎలక్షన్ కమిషన్కి చెప్పాం. మేము కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరు తప్పు చేసినా సరే వారికి పనిష్ అయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్వయానా తెలుగుదేశం టీం వెళ్ళి కలిసి దృష్టి పెట్టి వాళ్ళ దృష్టిలో రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాల మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో పెట్టామో దాని మీద ఒక టీం రాబోతా ఉంది. 10వ తారీఖు లోపు ఢిల్లీ నుంచి అక్కడి నుంచి టీం వస్తూ ఉంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి 8 మంది కలెక్టర్ల మీద సాక్ష్యాధారాలతో సహా ఆ టీముకి ఢిల్లీ నుంచి వచ్చే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టీంకి ఫిర్యాదు చేయబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. మేము చెప్తా ఉన్నాం, తాడేపల్లి ఆదేశాలు పాటించి ఏదైతే 8 మంది కలెక్టర్లు ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉన్నారో, రూల్కి ఎగనెస్ట్గా వెళ్తూ ఉన్నారో, బయాస్డ్గా వెళ్తా ఉన్నారో, వైసీపీకి అనుకూలంగా వెళ్తా ఉన్నారో, మీరు పనిష్మెంట్ తీసుకోక తప్పదు. మిమ్మల్ని తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు. కాబట్టి 8 మంది కలెక్టర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఎన్నికల నిబంధనలు పాటించండి, చట్టం ప్రకారం వెళ్ళండి. ఇంకొక 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డితో సహా తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా తట్టా పుట్టా సర్దుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. దొరికిపోయేది మీరే. మీరు ఇక్కడే ఉద్యోగం చేయాలి, మీ సర్వీస్ అయ్యే వరకు ఇక్కడ ఉండాలి. కాబట్టి మీ 8 మంది ఖచ్చితంగా మీ కింద పనిచేస్తున్న ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు, బిఎల్ఓలు ఎవరైతే మీరు సూపర్వైజర్లు పెట్టారో వాళ్ళు తప్పు చేసిన ప్రతి వాళ్ళు దొరక తప్పదు. మా దగ్గర సాక్ష్యాధారాలన్నీ కూడా ఉన్నాయి. రేపు ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీకి ఇవ్వబోతా ఉన్నాం. ఇచ్చి మీ మీద చర్యలు చేపట్టే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అధ్యక్షుల వారు చాలా క్లియర్గా చెప్పారు. ఒకే జిల్లాలో, ఒకే పార్లమెంటులో, ఒకే డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ నేపథ్యంలో 2 భిన్న వైఖరులు ఎట్లా ఉన్నాయి. ఒక దగ్గర ఏమో ఫామ్ 7 ఫైల్ చేసుకోమంటారు, మరొక దగ్గర ఫార్మాట్ బిలో నోటీసులు కొడతారు. ఇది అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇవాళ ఎన్నికల సంఘం కూడా నమ్మలేని నిజాలు చెప్పాల్సి వచ్చింది. ఉరవకొండ అనగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ఎన్నికల అక్రమాలు ఇప్పటికే గుర్తొస్తున్నాయి. ఇవాళ మరొక అక్రమాన్ని చెప్తే ఎన్నికల సంఘం కూడా నివ్వెరపోయింది. ఇది నమ్మలేము అన్నట్టుగా మాట్లాడింది. వాస్తవానికి నేను మొదట విన్నప్పుడు కూడా ఇది సాధ్యం కాదు, ఎన్నికల సంఘం చాలా పకడ్బందీగా ఈ విధానాన్ని రూపొందించింది, దీంట్లో ఇట్లాంటివి సాధ్యం కాదు అని అంటే చాలా లోతుగా వెళ్ళి అధ్యయనం చేసినప్పుడు నాకు నివ్వెరబోయిన నిజాలు కనిపించాయి. దాని మీద ఇవాళ కంప్లైంట్ చేశాను. ఏంటంటే అది ఫామ్ 6 అని కొత్తగా ఓటు కావాలనుకునే వాళ్ళు 2 రకాలుగా చేసుకోవచ్చు. వెళ్ళి బిఎల్ఓకి ఇవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ నేతలు ఆన్లైన్లో బల్క్గా అప్లై చేశారు, చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత ఏఈఆర్ఓ అంటే తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కన్సర్న్డ్ బిఎల్ఓకి అసైన్ చేయాలి. ఆ బిఎల్ఓ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉన్నారా లేదా, నివాసం ఉన్నారా లేదా, వాళ్ళ ధృవపత్రాలు ఉన్నాయా లేదా అన్నీ వెరిఫై చేసుకుని ఆయన గరుడ యాప్లో ఓకే కొడితే మళ్ళీ అది ఏఈఆర్ఓకి వస్తుంది ఆన్లైన్లో. ఆ తర్వాత ఆయన కూడా ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకుని ఆయన ఓకే కొడితే ఈఆర్ఓకి వెళ్తాయి, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి. ఆ తర్వాత ఆయన ఓకే కొడితే ఓటర్ లిస్ట్లోకి వెళ్తాయి. కానీ ఉరవకొండలో ఏం జరిగాయి అని అంటే బల్క్ అప్లికేషన్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెడతారు, పెట్టగానే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తారు తహసీల్దార్కి. పగలుపూట పనిచేయని తహసీల్దార్లు 3 రోజుల పాటు రాత్రిపూట పనిచేస్తారు.
నెట్ బాగా పనిచేస్తుంది, ప్రజలు ఎవరు కూడా చూడరని. ఆన్లైన్లో వాళ్ళు అక్కడ కొట్టగానే వీళ్ళు ఇక్కడ ఓకే కొడతారు. కింద బిఎల్ఓకి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా పోకుండానే వీళ్ళు ఓకే కొట్టి ఈఆర్ఓకి పంపిస్తారు. తహసీల్దార్ పెట్టాడు కదా అని నమ్మి ఈఆర్ఓ కూడా ఓటర్ లిస్టులోకి పంపిస్తాడు. ఇది బయట ఎవరన్నా వింటే కేశవ్ నిజం చెప్తున్నాడా, ఇది జరుగుతుందా, సాధ్యమేనా అనుకుంటున్నారు. ఈరోజు ఎన్నికల సంఘానికి చెప్తే కూడా ఆయన కూడా ఇది సాధ్యం కాదు, చాలా పకడ్బందీగా ఉంది అన్నారు. పక్కనే ఉన్న టెక్నికల్ ఆఫీసరు ఒక ప్రొవిజన్ ఏదో ఇట్లాంటిది పెట్టున్నాం సార్, అది వేరే ఉద్దేశం కోసం పెట్టున్నాము అని. అసలు జరుగుతున్నది ఏంది అని అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్లు అవుట్సోర్స్డ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళని పెట్టుకుని ఈడ వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో అప్లికేషన్ పోగానే అది ఎంఆర్ఓ గారు ఓకే కొట్టాలంటే ఓటీపీ ఎంఆర్ఓకి వస్తుంది, ఆయన చెప్తాడు ఓకే కొట్టేస్తాడు. ఆ తరువాత 2 రోజులకో 3 రోజులకో బిఎల్ఓని ఊర్లేకపోయి నువ్వు వెరిఫికేషన్ రిపోర్ట్ తెచ్చి నా చేతికి అని బ్యాక్ ఫైల్ బిల్డ్ చేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దొంగలు అడ్డంగా దొరికిపోతారు. ఎందుకంటే ఇది డిజిటల్ యుగం, డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. నీకు ఎన్ని గంటలకు వచ్చింది, నువ్వు ఎన్ని గంటలకి ఈఆర్ఓ కొట్టావు, నువ్వు ఏ రోజు, అది తర్వాత నువ్వు బిఎల్ఓకి ఎప్పుడు కొట్టావు, ఆ బిఎల్ఓ నీకు ఎప్పుడు ఇచ్చాడు, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. అవన్నీ తీస్తే దొంగలు దొరికిపోతారు. బిఎల్ఓని ఇప్పటికే ఒత్తిడి పెట్టి మీరు వచ్చి సంతకాలు పెట్టిపోండి అని అంటున్నారు. మీరు పేపర్ల మీద సంతకాలు తీసుకోవచ్చేమో కానీ డిజిటల్ ఫుట్ ప్రింట్లో దొరికిపోతారు. బిఎల్ఓలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒత్తిళ్లకు తలొగ్గద్దండి. మీరు 2 నేరాలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ రోజు ఓకే చెప్పి మళ్ళీ ఇవాళ మీరు పంపిస్తే మీ చేత తప్పు చేయిస్తున్న వాళ్ళు మీ మీద నెపం నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఇవాళ ఎన్నికల సంఘం కూడా దీని మీద పరిశోధన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉరవకొండలో జరిగినటువంటి అక్రమాలు వందల వేల అనేటువంటిది ఇంకా తెలియాలి. మేము కొన్ని బూతులు చేస్తే కొన్ని సాక్ష్యాలు దొరికాయి మాకు. వందల్లో ఉన్నాయా వేలల్లో ఉన్నాయా అనేటువంటిది మేము అధ్యయనం చేస్తాం. ఎన్నికల సంఘం కూడా మేము ఖచ్చితంగా అధ్యయనం చేస్తామని చెప్పారు. దొంగలు అడ్డంగా దొరికక తప్పదు. ఇది ఒకటైతే, రెండవది వీళ్ళేదో జాబితాలని సీక్రెట్ వ్యవహారం అనుకుంటున్నారు. ఒక ఎక్స్ఎమ్మెల్యే కంప్లైంట్ ఇస్తే ఒకవైపు హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుండగానే దాని మీద వారం రోజుల లోపల నివేదిక ఇవ్వండి అని డిఈఓ గారు రాస్తారు, ఈఆర్ఓ గారు రాస్తారు. వారంలో రిపోర్ట్ వస్తుంది. మాకెవరికి చెప్పరు, రాజకీయ పార్టీలకు చెప్పరు, బిఎల్ఏనని చెప్పరు. మేము 5 లెటర్లు రాసినా మాకు రిప్లైలు ఇవ్వరు. ఇచ్చామని బుకాయిస్తారు. ఇస్తే మేము లెటర్లు రాసినప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు పలానా తేదీని మీకు ఇచ్చామని? హౌస్ టు హౌస్ సర్వే అయిపోయిన తర్వాత దాన్ని ఎన్నికల సంఘానికి పంపించారు. సీక్రెట్ సర్వేలు చేస్తున్నారు. ఈ సీక్రెట్ సర్వేలని వాళ్ళ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా కోరాం. రెండవది, మూడవది, ఉరవకొండలో మొట్టమొదటిసారి మేము 6064 ఓట్లను తొలగించారు అని చెప్పినప్పుడు 2 ఈఆర్ఓలను సస్పెండ్ చేశారు సుదీర్ఘకాలం తర్వాత. ఇప్పటికి సస్పెండ్ చేసి 4 నెలలు 5 నెలలు అయితే ఆ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల సంఘం, తదుపరి చర్యలు మీరు తీసుకోండి అంటే 5 నెలల పాటు బిఎల్ఓలకు నోటీసులు ఇవ్వరు, ఏఈఆర్ఓలకి తహసీల్దార్లకు నోటీసులు ఇవ్వరు. తప్పు చేసినా మా కలెక్టర్లు మమ్మల్ని కాపాడుతారులే అనుకుంటే ఎన్నికల సంఘం చూస్తూ ఊరికే ఉంటుంది అనుకుంటున్నారా వీళ్ళు? ఇవాళ ఎన్నికల సంఘాన్ని అడిగాం, చర్యలు వాళ్ళు తీసుకుంటారా మీరు తీసుకుంటారా అని. ఖచ్చితంగా ఎటువంటి అనుమానం అక్కర్లేదు, వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు అనేటువంటి విధంగా మాకు ఇవాళ స్పష్టంగా మాకు అర్థమైంది. ఇంకా చాలా ఉన్నాయి, బోగస్ ఓట్లని ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అనేటువంటి చాలామంది చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఎన్నికల సంఘం ముందు అర్ధరాత్రి వరకు ఇక్కడే కూర్చోవాలని వచ్చాము. ఇవాళ ఖచ్చితంగా దేశం దృష్టిని ఆకర్షించాలనుకున్నాము. ఈ రాష్ట్రంలో ఎన్నికల అక్రమాలు ఎన్నికలు మొదలు కాకుండానే
ఎలక్ట్రోల్ రోల్ ఎట్లా మ్యానిపులేట్ అవుతోంది, ఎలక్ట్రోల్ రోల్ ఎట్లా ఫ్రాడ్ జరుగుతున్నాయనేటువంటిది ఎన్నికల సంఘం దృష్టిని ఆకర్షించాలనుకున్నాం. అయితే సిఇఓ గారు ఇచ్చినటువంటి హామీని ఎక్కడా కూడా ఎన్నికల సంఘం ఎవరిని కూడా క్షమించదు, ఉపేక్షించదు. మేము చట్టంగా తీసుకుంటామన్న హామీని నమ్మి మేము బయటకు వచ్చాం, నమ్ముతున్నాం. ఇది ఈ రోజుతో అయిపోదు. వారు ఇంకోటి కూడా చెప్పారు, ఇందాక అధ్యక్షుడు చెప్పారు, మేమిచ్చిన ఆదేశాలు గతంలో స్పష్టంగా ఉన్నాయి. మేము అడిగాం, ఫామ్ 7 ఫైల్ చేస్తే ఎవరైతే అభ్యంతరం చెప్తాడో ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి. మరి మీ అధికారులు ఫార్మాట్ బి కొడుతున్నారు, సిస్టమ్ జనరేటెడ్ అంటున్నారు, మరి ఇది వాళ్ళకు వర్తించదా అంటే ఖచ్చితంగా బిఎల్ఓ నుండి మొదలుకొని సంతకం పెట్టే ప్రతి ఒక్కరికి కూడా ఈ డిక్లరేషన్ వర్తిస్తుంది. ఇది మీద చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. ఇంకా అనుమానాలుంటే దాని మీద మళ్ళీ మెమో ద్వారా కూడా తెలియజేస్తామని చెప్పారు. కాబట్టి బిఎల్ఓలని తహసీల్దార్లని కోరుతున్నాం, తప్పు చేస్తే తప్పించుకోలేరు. ఈరోజు రేపు కాదు, 2 సంవత్సరాల తర్వాత పనిష్మెంట్ ఉంటుంది, 2 నెలల తర్వాతే పనిష్మెంట్ ఉంటుంది. మారిన ప్రభుత్వం మరుసటి క్షణంలో తప్పు చేసిన వాళ్ళు ఈ ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా దొరికిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పు చేయొద్దండి, నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి కోరుతున్నాం. ఎన్నికల సంఘాన్ని ఒకటే అడిగాం, రాజకీయ పార్టీలు మేము ప్రజా సమస్యలు పోరాడాలా, లేక ఎన్నికల ఓటర్ లిస్టులో ప్రతిరోజు ఉన్నాయా లేవా అని చూసుకోవాలా, ఓటర్ లిస్టుని కాపాడాల్సిన బాధ్యత మీది కాదా అని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాం. ఖచ్చితంగా అన్ని నిబంధనలని అమలు చేస్తాం అనేటువంటి హామీని ఇచ్చిన తర్వాత మేమందరం కూడా రావడం జరిగింది. థ్యాంక్ యూ. గట్టిగా గట్టిగా లాస్ట్ టైం అయితే కలెక్టర్లు అని చెప్పాం, ఈరోజు పర్టికులర్గా పేర్లతో సహా ఇచ్చాం, జిల్లాల వారీగా ఇచ్చాం. ఈ కలెక్టర్స్ పూర్తిగా పట్టించుకోవడం లేదు. మీరు పంపించిన ఆదేశాలు కూడా కిందకి ఇవ్వటం లేదు. రాజకీయ పార్టీలు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదని స్పష్టంగా పేర్లతో సహా చెప్పాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తాం. రేపు టీం వస్తే టీముకు కూడా ఆధారాలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇమీడియట్గా ఏవైతే చెప్పామో దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టంగా హామీ ఇచ్చారు. గతసారి కలెక్టర్లు అన్నాం కానీ ఈసారి పేర్లతో సహా ఇవ్వడం జరిగింది.